ఆయన ఇష్టం వచ్చినట్టు మాట్లాడి ధృతరాష్ట్రులుగా మరి గాంధారిగా కానీ మరి 2014లో మెజారిటీ స్థానాలు వచ్చినాయి. వాళ్ళకు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి ఏం కుదరలేదు. అయినా తెలుగుదేశం పార్టీ నుంచి, కాంగ్రెస్ పార్టీ నుంచి, మరి ఇతర పార్టీ నుంచి ఏ పార్టీని కూడా వదలకుండా మొత్తం ఎమ్మెల్యేలను కొనుగోలు చేశాం. మళ్ళీ ఆ రోజు ఆయనకి ఇవన్నీ ధృతరాష్ట్రుడు, గాంధారు ఇవన్నీ కనిపించలేదా కేటీఆర్ గారికి? ఆ రోజు ఏంటంటే మంచి మెజారిటీ ఉన్న మరి ప్రతి పార్టీ ఎమ్మెల్యేలను కొనుగోలు చేసి ఇష్టానుసారంగా రాజ్యాంగం. దాని తర్వాత 2018లో కూడా 88 సీట్లు ప్రజలు వాళ్ళకి తీర్పులు ఇచ్చారు, మెజారిటీ సీట్లు ఇచ్చారు. ఇచ్చిన తర్వాత కూడా ఏం చేసిన వాళ్ళు మళ్ళా మిగతా పార్టీ కాంగ్రెస్ పార్టీలో ఉన్న ప్రతిపక్ష నాయకుడు ఉండకుండా చేసారు. ఎందుకు చేశారు? మీకు ఏం తక్కువైంది? మరి ఆ రోజు ప్రతిపక్ష నాయకుడు కాంగ్రెస్ పార్టీ ఓ దళితుని ఇచ్చింది. ఓ దళితుని ప్రతిపక్ష నాయకుడిగా ఇస్తే దళితుడు శాసనసభలో ప్రతిపక్ష నాయకుడు ఉండొద్దు, నేను వాళ్ళ ముఖం చూడొద్దు అనే ఉద్దేశంతో కేసీఆర్ కానీ కేటీఆర్ కానీ తండ్రి కొడుకులు మరి అల్లుడు అందరు కలిసి కుట్రపూరితంగా మరి మొత్తం కాంగ్రెస్ ఎమ్మెల్యేలను ఖరీదు చేసి మరి ఆ రోజు దళితులు కూడా ప్రతిపక్ష నాయకుల హోదా కూడా దక్కకుండా చేసిన కుట్రపూరితమైన పార్టీ మీది, కేటీఆర్ది, కేసీఆర్ది, హరీష్ రావు. మరి అలాంటి వారు మీరు ఈరోజు గౌరవపదంగా వికారాబాద్ ముద్దుబిడ్డ ఈరోజు తెలంగాణ శాసనసభలో స్పీకర్గా కాంగ్రెస్ పార్టీ స్పీకర్గా ఇస్తే ఎక్కడ కాకుండా బర్దాస్త్ కాకొచ్చింది వాళ్ళకి. కేసీఆర్ గారు ఫామ్ హౌస్కి వెళ్ళి బయటికి రావడం లేదు. ఎందుకంటే ఆ రోజు మరి అపోజిషన్ ఉండొద్దు దళితులు, ఈరోజు స్పీకర్గా ఉంటే నేను పోయి అధ్యక్ష అని పిలవడం జరుగుతుందనే ఉద్దేశంతో కక్కుర్తితో కేసీఆర్ ఫామ్ హౌస్ నుంచి బయటికి రాకుండా ఇంట్లోనే ఉండి మొన్న ఏదో అదిగో పులి వచ్చే ఇదిగో పులి వచ్చే అని వచ్చి సంతకం పెట్టి వెళ్ళిపోయారు. ఇది వీళ్ళ నీతి, నిజాయితీ, వీళ్ళ తత్వం. వీరు పెట్టుకొని అన్ని పని పనులు వీరు 10 సంవత్సరాలు చేసి ఈరోజు మంచి ముద్దుబిడ్డ మరి ప్రసాదన్నను విమర్శించడం ఒక పద్ధతి కాదు. ఇవన్నీ మీరు అధికారంలో ఉన్నప్పుడు చేసినప్పుడు మీకు వర్తించది. మరి ఈరోజు కాంగ్రెస్ అధికారం ఉన్నప్పుడు ఏదో చేస్తున్న గుడ్డిగా కనిపించడం లేదు వాళ్ళని వీళ్ళని అనేది ఎందుకు అనడము ఇది సమంజసం కాదు. కేటీఆర్ గారు మిమ్మల్ని ఎవ్వరు కూడా ఈరోజు తెలంగాణ ప్రజలు తరిమి కొట్టిర్రు. 10 ఏళ్ళు సాలైంది మీతోటి నెత్తి మీద మోసుకొని. ఆ రోజు నీళ్లు నిధులు నియామకాలు చేస్తామన్నారు, ఏ ఒక్కటి కూడా సక్రమంగా చేయలే. ఇష్టానుసారంగా మీరు రాజ్యాన్ని వెళ్ళిర్రు, తెలంగాణ ప్రజలు మిమ్మల్ని తిరస్కరించారు. మళ్ళెందుకు బయటికి వచ్చి ఏదో తప్పుడు వాగుడు వాగి మేము ప్రజల్లో ఏదో మమేకం చెప్పించుకోవాలి, హాని అనిపించుకోవాలి అనే ఉద్దేశంతో ఈరోజు ప్రజలు వస్తున్నారు. అదేవిధంగా ఇక్కడ లోకల్ మాజీ ఎమ్మెల్యే ఆనంద్ గారు ఎమ్మెల్యేలు ఉన్నారో వారి దగ్గర నుంచి పైసలు తీసుకున్నాడు స్పీకర్ అని చెప్పడం హాస్యాస్పదం ఉంది. ఆనంద్ గారు మీరు ఎమ్మెల్యే గత 5 సంవత్సరాలు చేసిరు, మరి అసెంబ్లీలో కాంగ్రెస్ సభ్యులు మీకు కనిపించలేరా? గతం అంతకంటే ముందు కాంగ్రెస్ సభ్యులు కానీ ఇతర పార్టీల సభ్యులు కనిపించలేరా? అప్పుడు ఎంతేదో డబ్బులు ఇచ్చి ఖరీదు చేసిరు. మీరు ఖరీదు చేసింది మన డబ్బులు ఎక్కడున్నాయి? మూటాలని వాళ్ళ దగ్గర. మీరు ఎందుకు ఖరీదు చేసారు? మీకు మెజార్టీ ఉండగా కూడా ఖరీదు చేసినప్పుడు ఈరోజు స్పీకర్ను వాస్తవంగా మీరు నిందేయడం పద్ధతి కాదు. ఇంకొకటి ఏంటంటే నీ మొక్కు కోసం ఏదో ఒక వర్గం అనుకుంటూ వర్గాన్ని ప్రోత్సహించి ఆ వర్గాలే ఏవైతే వర్గంను మీరు అన్నారో ఈ వికారాబాద్లో ఆ వర్గాన్ని మీరు దూరం పెట్టినందుకే మీ ముట్టు విరిచి పక్కకు పెట్టిరు. మళ్ళీ వర్గం అనుకుంటా దగ్గర పోతా అనే ఉద్దేశంలో వర్గం పేరు చేయడం సంబంధం కాదు. కాబట్టి కేసీఆర్ మిమ్మల్ని దినం ఫోన్లు చేసి 2 రోజులకు 3 రోజులకు ఫోన్లు చేసి ప్రసాద్ మీద విమర్శించు అని చెప్తున్నారు. విమర్శిస్తామంటే నీవే నాశనం అయిపోతావు. కేసీఆర్ మాటలు వింటే మళ్ళీ ప్రతిపక్షంలో ఉన్న హోదా ఇప్పుడు ఏదైతే ఎక్స్ఎమ్మెల్యే ఉన్నది కానీ అది కూడా వెళ్ళిపోతుంది. కాబట్టి దయచేసి వాతావరణాన్ని వాస్తవంగా గమనించి ఎవరైతే దళితులు ఉన్నారో ఆ దళితుని విమర్శిస్తున్నావు. ఒక దళితునితోటి ఉన్నత దొర కేటీఆర్ దొర నిన్ను అడ్డం పెట్టుకొని స్పీకర్ మీద విమర్శించమని చెప్పడం సమంజసం కాదు. నువ్వు నోటును అదుపు పెట్టుకుని మాట్లాడాలని కూడా వారికి కూడా కోరుచున్నాను. గత వారం 10 రోజుల నుంచి జరిగేటటువంటి సంఘటనలు ఒక వికారాబాద్ జిల్లా నుంచే ఒక మంచి వ్యక్తికి స్పీకర్గా గౌరవ ముఖ్యమంత్రి గారు స్పీకర్గా పెట్టడం, ఆ స్పీకర్ కూడా ఎప్పుడైనా కానీ అసెంబ్లీలో సమానంగా ప్రతిపక్షము స్వపక్షము కాకుండా అందరికీ కూడా అవకాశం ఇచ్చుకుంటూ గతంలో కాకుండా
అందరి మన్ననలు పొందినటువంటి వ్యక్తి మన గడ్డ ప్రసాద్ గారు, స్పీకర్ గారు. అలాంటి వ్యక్తినే మీరు నిందలేయడం అంటే సభ్య సమాజమే తలదించుకునే విధంగా ఒక గౌరవప్రదమైనటువంటి స్థితిలో ఉన్నటువంటి వ్యక్తిని, విచక్షణ అధికారాలు ఉన్నటువంటి వ్యక్తిని ఆ విధంగా మాట్లాడడం ఒక్కసారి మీరు ఆలోచన చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే గతంలో మీరు చెప్పారు తెలంగాణ వస్తే స్పీకర్ దళితుని సీఎం చేస్తామని చెప్పారు. దళితుని సీఎం చేసినటువంటి పాపన వాళ్ళే. తెలంగాణ వచ్చినప్పుడే మళ్ళా దళితులు సీఎం అయితే మేము ఆయన కింద పనిచేయవలసి వస్తుంది, దళితుల కింద పనిచేయవలసి వస్తుంది, ఆ సీటు మాదే అని చెప్పి మీరే సీఎం అయిపోయారు. ఈరోజు మన ముఖ్యమంత్రి గారు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత స్పీకర్ని, దళిత స్పీకర్ని పెట్టి ఒక మంచి సాంప్రదాయాన్ని కొనసాగిస్తే దాన్ని మీరు లేనిపోని అపనిందలు ఇస్తూ ఉన్నారు. 2014లో ఎంతమంది కాంగ్రెస్ నుంచి గెలిచినటువంటి శాసనసభలో తీసుకొచ్చినప్పుడు మీకు ఇవన్నీ గుర్తుకు రాలేదా? 2018లో కాంగ్రెస్ నుంచి గెలిచినటువంటి శాసనసభ్యుల్ని అంగన్లో సరుకులు కొన్నట్లు ఉన్నారు మీరు. ఆ రోజు వాళ్ళని కొని మీ పార్టీలో కలుపుకొని ఈ రోజు గొప్ప గొప్ప మాటలు మాట్లాడుతున్నారు. ఇవన్నీ ఆ రోజు మీకు ఎక్కడ పోయినాయి మీకు అని చెప్పి ఒకసారి మీ ద్వారా వారికి తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు సుప్రీంకోర్టు తీర్పును బట్టి వారు ఇచ్చినటువంటి ఆదేశానుసారం ఒక్కొక్క ఎమ్మెల్యేని 2 రోజులు 3 రోజులు విచారించి జ్యుడిషియల్గా వాళ్ళకు ఉన్నటువంటి విచక్షణ అధికారాలతో వారిని అందరినీ కూడా ఒక్కొక్క ఎమ్మెల్యేతో మాట్లాడుకొని దానికి ఒక పద్ధతి ఉంటుంది, సిస్టమ్ తెలిసినటువంటి వ్యక్తిని ఆ విధంగా మాట్లాడడం మంచిది కాదు. మీరు ఇంకా అహంకారం తగ్గుతలేదు. ప్రజలు మీకు బుద్ధి చెప్పారు, అసెంబ్లీలో బుద్ధి చెప్పారు, పార్లమెంట్లో 17కి 17 గుండు సున్నా ఇచ్చిండ్రు. డిపాజిట్ కూడా రాలేదు మీకు చాలా నియోజకవర్గాలు, చాలా పార్లమెంట్ నియోజకవర్గాల్లో. 2 బై ఎలక్షన్లు అయితే 2 బై ఎలక్షన్లో కూడా మీ సీట్లు ఉన్నా కానీ మీరు తెచ్చుకోనికి కాలేదు. అభివృద్ధి దాంట్లో కూడా మీకు బుద్ధి చెప్పింది. ఇంత బుద్ధి తెలంగాణ ప్రజలు బుద్ధి చెప్పినా మీకు ఇంకా అహంకారం తగ్గుతలేదు. దయచేసి ఇక తెలంగాణ ప్రజలు ప్రతి దాంట్లో మీకు సమాధానం చెప్తా ఉన్నాం. ప్రజలే కాకుండా మీ కుటుంబంకి వెళ్ళి వచ్చినటువంటి మీ చెల్లెలే కవిత గారే చెప్తా ఉన్నారు, 10 సంవత్సరాలు మీకు తెలంగాణకు అధికారం ఇస్తే మీరు ఏం చేసారు తెలంగాణకు, ఇప్పుడు ఏం మాట్లాడుతున్నారు తెలంగాణలో చెప్తా ఉన్నారు. ఆ మాటలకు మీరు ముందు సమాధానం చెప్పండి. గౌరవ స్పీకర్ గారు వారికి విచక్షణ అధికారాలు ఉన్నాయి. అది వారిని ప్రశ్నించడము మీ అసలు వారికి అర్హత లేదు. మీరు ఇప్పటికే అలాంటి వ్యక్తిని ఆ విధంగా అనడం తప్పకుండా మీరు పొరపాటు అయిందని చెప్పి తక్షణమే వారికి క్షమాపణ కూడా చెప్పవలసినటువంటి అవసరం బేసేర్తగా ఉంది ఖచ్చితంగా. ఎందుకంటే ఇప్పటికే ఒక తప్పు చేస్తూ ఉన్నారు. ఒక దళితుని స్పీకర్గా చేసినందుకు ఇప్పటికే ప్రతిపక్ష నాయకుడు, అంత అనుభవం ఉన్న నాయకుడు, 30 సంవత్సరాల నుంచి తెలంగాణకు విచిత్రంగా కుట్లాడి తీసుకొచ్చినటువంటి నాయకుడు అని చెప్తా ఉన్నారు. వాస్తవం మనం కూడా గౌరవిస్తాం. అతనికి వచ్చి అసెంబ్లీకి వచ్చి మంచి సూచనలు చేయాలని చెప్పినప్పుడు చెప్పడం జరిగింది. మీరు వచ్చి మంచి సూచనలు ఇవ్వండి, తెలంగాణ అభివృద్ధికి సహకరించడం చెప్తే ఒక్కరోజు కూడా మీకు అసెంబ్లీకి రావడానికి మీకు తీరిక దొరకలేదు. ఎందుకు? దళితుడు స్పీకర్ ఉన్నాడు. మీరు వచ్చినప్పుడు అధ్యక్ష అని చెప్పి ఒక దళితుని అనవలసి వస్తుందని చెప్పి దాని నుంచి ఈరోజు మీరు అసెంబ్లీకి కూడా రావడం లేదు. దళితులు అంటేనే మీకు ఎంత చిన్న చూపు మీకు తెలుస్తూ ఉన్నది. గతంలో రాజయ్య గారిని డిస్మిస్ చేసినప్పుడే మీకు తెలుసు దళితులు అంటే మీరు ఏ విధంగా విచక్షణంగా ఏ విధంగా మీరు గుర్తుకు వస్తారో తెలంగాణ ప్రజలకు తెచ్చిపోయింది. ఇక నమ్మే పరిస్థితి లేదు. దయచేసి మీకు బుట్ట చదువుకొని ఇంటిపోవచ్చిందే. ఇక ఎక్కడ కూడా మీకు తెలంగాణ ప్రజలు మిమ్మల్ని నమ్మరు. తెలంగాణ ప్రజలు అంటున్నారు, మేమనేది కాదు. మీ కుటుంబంలో ఉన్నటువంటి కవితమ్మనే ఈరోజు చెప్తా ఉన్నది. మీకు మీ కుటుంబం వాళ్ళే మీరు ఇక తెలంగాణకు మీరు చేసింది ఏం లేదు, మీరు ఇంట్లో కూర్చునేదే తెలంగాణకు నాశనం చేస్తున్నారని చెప్పి తనే చెప్తా ఉన్నారు. కనుక తెలంగాణలో నూకలు చెల్లిపోయినాయి. తప్పకుండా మీరు కాంగ్రెస్ పైన ఇలాంటి అపనిందలు వేస్తే ప్రజలు ఎవ్వరు కూడా నమ్మే పరిస్థితి లేదు. ఇప్పుడు సూర్యుని పైన ఉమ్మిస్తే ఏ విధంగా అయితే సూర్యుని పైన పడుతుందో అది మీ ముఖం మీదనే పడుతుంది. సూర్యుని పైన పడడానికి మీరు ప్రయత్నం చేస్తున్నారు, అది మళ్ళీ తిరిగి మీ ముఖం మీదే పడుతుంది. కానీ ఎక్కడ కూడా కాంగ్రెస్ పార్టీ ఏదైతే మాట ఇస్తుందో మాట కట్టుబడినటువంటి పార్టీ. గతంలో తను నష్టపోయినా తెలంగాణ ఇస్తామని చెప్పినాం. మన సోనియా గాంధీ గారు ఆ రోజు తెలంగాణ ఇవ్వడం జరిగింది. ఈరోజు ఆంధ్రలో మునిగిపోయినా సరే మాట ఇచ్చిన మాట కట్టుబడి ఉందని చెప్పి ఈరోజు ఆంధ్రలో కూడా ఆంధ్రలో నష్టమైనా సరే తెలంగాణ ఇవ్వడం జరిగింది. అది సోనియా గాంధీ గారి మాట. ఏదైనా కానీ ఆ రోజు చెప్పినావు తెలంగాణ వచ్చిన తర్వాత కాలు మొక్కి వచ్చినావు నేను కాంగ్రెస్ పార్టీలో మర్చి చేస్తానని చెప్పి, అయినా కూడా ఈయనకొచ్చి మళ్ళీ నీ జెండాన్ని పట్టినావు నేను అన్నాను అని చెప్పి అన్ని లేనిపోయిన అబద్ధాలు కానీ లేనిపోయిన కథలు మీకు వస్తాయేమో కానీ
మనకు కాంగ్రెస్ పార్టీకి అలాంటి పని చేయదు. కాంగ్రెస్ పార్టీ అంటే మాకు ఇక్కడ నుంచి ఢిల్లీ వరకు ఒక పద్ధతి ఉంటుంది, ఒక సిస్టమ్ ఉంటుంది. మాకు ఏఐసిసి ఉంటుంది, పిసిసి ఉంటుంది. అసెంబ్లీ ఏది జరిపినా కొన్ని నియమ నిబంధనలతో పోతాము. ఇష్టం వచ్చినట్లు రాత్రిపూట ఏదన్నా ఆలోచన వస్తే ఉదయమే ఇంప్లిమెంట్ చేసే ఆలోచన ఉండదు. ఒక పద్ధతి ప్రకారం మేము పోతాం కనుక అలాంటిది మళ్ళీ ఒకసారి కూడా ఎప్పుడే కానీ దళితులు స్పీకర్ ఉందని చెప్పి ఆ లేనిపోని మాటలు మాట్లాడితే అవసరం అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ వాడితే ప్రజలు మీకు తగిన బుద్ధి చెప్తారు. బేషరతుగా ఇప్పటికే మీకు అసెంబ్లీలో మొన్న చెప్పినాం, మీరు ఏమేమి చేసిండ్రో బయట పెట్టినాం. మీరు ఇరిగేషన్ లో కూడా మొన్న వస్తామని చెప్పి మనం చెప్పినటువంటి దాంట్లో మీరు ఆ చర్చలో పాల్గొట్టమంటేనే మనం అసెంబ్లీ పెట్టడం జరిగింది. చర్చలో పార్టిసిపేట్ అవుతామని చెప్పి మీద చేసినటువంటి తప్పులు బయట పడతాయో దానికి సమాధానం మనం చెప్పుకోలేము. మేము 10 సంవత్సరాలు తప్పులే చేసినాం, నీళ్ళ దోపిడీ చేసినాం, ఒట్టి ధనార్జనంగానే ఈరోజు తెలంగాణ దోచుకున్నాం అనేది దాంట్లోనే మీరు అసెంబ్లీని బైకట్ చేసి అంతా కూడా గమనిస్తున్నారు. ఇంకా మీరు చెప్పవలసిన అవసరం కూడా చెప్పలేదు. దయచేసి మరొకసారి స్పీకర్ పైన ఇది చేసినట్టే బాగుండదని చెప్పి కూడా పత్రికా ద్వారా మీకు అందరికీ కూడా వారికి తెలియజేస్తా ఉన్నాం. థ్యాంక్ యూ.